పత్రికా విలేకరులకి జగ్జీవన్రావు కేటీఆర్ కాలనీ మరియు 10వ వార్డుకు సంబంధించినటువంటి అన్ని కాలనీల అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, నా పేరు కొండెల్ల మాదిగా ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శిని. మేము 2005లో మరి బాబు జగ్జీవన్రావు కాలనీ అప్పుడు గౌరవ పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు డిఎస్ రెడ్డి నాయక్ గారి ఆధ్వర్యంలో వేసి 150 కుటుంబాలకు మేలు చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఇదే కేటీఆర్ కాలనీ మరి కూడా 2016లో వేయడం జరిగింది. ఇక్కడ కూడా ఆ కాలనీ అయినా ఈ కాలనీ అయినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంపన్న కులాలకి మరి నివాస స్థలాలు అప్పుడున్నటువంటి పాలకులు కావచ్చు, గత పాలకులతో కానీ ఇప్పించడం జరిగింది. మరి 2 దఫాలుగా మా ప్రాంత మున్సిపల్ కౌన్సిలర్ యాళ్ల పుష్పలత రెడ్డి గారిని ఒక దఫ 680 మెజార్టీతో గెలిపించుకున్నాం. 2వ దఫ ఏకగ్రీవం చేయించుకున్నాం. ఏకగ్రీవం చేయించుకున్న కాడి నుంచి ఈ 2 కాలనీలో సీసీ రోడ్లు కానీ, ఇంటి నెంబర్లు కానీ, కరెంటు మీటర్లు కానీ, మరి మంచినీటి సౌకర్యం కానీ, కష్ట నష్టాలకు కానీ, పండుగ పబ్బాలు అన్నిటి కూడా చేదోడు వాదోడు అన్నిటి కూడా గౌరవ పెద్దలు యాళ్ల మురళీరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగడం జరిగింది. మరి 3వసారి ఎస్టీ రిజర్వేషన్ కావడం వల్ల మరి ఈరోజు మా కాలనీకి ఎదురుగా ఉన్నటువంటి మరి లక్కనగర్ చెందినటువంటి బిగులెత్ సురేష్ గారిని బిగులెత్ నరేష్ గారిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మా మురళీరెడ్డి గారు అధిష్టానం ఎన్నిక చేసి పంపితే మా 2 కాలనీలకు సంబంధించి 730 చిల్లర ఓట్లు ఉన్నాయి. మరి ఆ ఓట్లన్నీ కూడా వన్ సైడ్ అంటే మురళీరెడ్డి గారి ఆధ్వర్యంలోనే నరేష్ నాయక్ గారికి వేయించి ఆయన గెలిపించుకొని మరింత అభివృద్ధి చేయించుకోవాలని చెప్పి మేము ఆలోచన చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏది ఏమైనా కారు గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా మురళీరెడ్డి గారికి మరి బహుమానంగా పంపిస్తాం ఖచ్చితంగా ఈ 2 కాళ్ళు. ఎందుకంటే మంచి చెడు కష్ట సుఖాలు ఆయన పాల్పంచుకుంది కాబట్టి ఆయన మమ్మల్ని ఏం అడగలే, మరి ఒకటే మమ్మల్ని అడిగింది కాబట్టి ఒక వరంగా మరి ఆయనకి గిఫ్ట్గా ఇస్తామని చెప్తున్నా. ప్రజలందరూ కూడా దయచేసి మీరు ఆలోచన చేయండి. మన ఎన్ని సాధక బాధకాలలో మరి ఎలక్షన్ వచ్చిందో తెలుసు. మరి ఎవరు కూడా ప్రలోభ పెట్టినా ఎలాంటి ఆర్థికం ఇచ్చినా మరి తీసుకోండి, కానీ ఓటు కార్డుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కారు గుర్తుపోయండి. మరి కారు గుర్తుకేసి మరి బిగులెత్ నరేష్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. వార్డు తరఫున బిగులెత్ నరేష్ అని నేను యాళ్ల మురళీరెడ్డి గారి మద్దతు మేరకు, అలాగే మా కొండలున్న మద్దతు మేరకు 17వ వార్డు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా 17వ వార్డు ప్రజల ఆశీస్సులతో మా 17వ వార్డులో మన రాజీవ్ నగర్, మన హౌసింగ్ రోడ్, వైఎస్ఆర్ కాలనీ, రామన్నపేట కాలనీ, బాబు జగ్జీవన్ కాలనీ, కేటీఆర్ కాలనీ 6 కాలనీలో ప్రజలందరికీ నమస్కారములు. ఈ 6 కాలనీలో బాబు మురళీరెడ్డి గారు యాళ్ల పుష్పలత మేడం ఇంతకుముందు కౌన్సిలర్గా ఉండేది. వారు చేసిన అభివృద్ధి పనిలో మాకు గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఓటర్ మహాశయులకు కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.